అమావాస్య అయిన తెల్లవారి మొదటి రోజు బతుకమ్మ పేర్చుకున్నాను. పొద్దంతా ఇంకా నవరాత్రులు కదా, పూజకి అన్నీ సర్దుకోవడమే సరిపోయింది. ఇంకా అమ్మవారి పూజ అవ్వలేదు. నార్మల్గా దేవుడి పూజ చేసుకొని అభిషేకం చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న పూలతోనే చాలా పెద్ద చెట్టు ఉందనమాట. ఒక గంపెడు పూలు వెళ్తాయి మాకు. ఇంకా పారిజాతం పూలు ఉంటే వేరే పూలు తెచ్చుకోవాలనిపించదు. ఇంకా ఇంట్లోనే వర్షం పడుతుంది, డైలీ వర్షం పడుతుంది బతుకమ్మ టైంకి కాబట్టి ఇంకా డైలీ ఇంట్లో ఉన్న పూలు కొంచెం తంగడి పువ్వు తెచ్చుకున్నాను. తంగడి పువ్వు కిందకి వెళ్ళిపోతుంది ఎంత పెట్టేసినా. తంగేడి పువ్వు, మళ్ళీ కొన్ని ఇంట్లో ఉన్న పూలు, కొన్ని పారిజాతం పూలు, కొన్ని గుత్తి పూలు అన్నీ కలిపి ఇంకా ఇంట్లోనే బతుకమ్మ ఆడేసుకొని ఇంట్లోనే వదిలేసాను అనమాట. ఇంకా పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ అనుకుంటూ వదిలేసాను. ఇంకా ఇంట్లోనే బతుకమ్మలు వదిలేసాము, నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి. ఇంకా ఒక పక్కన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడతారు. అది రికార్డ్ చేయలేదు. ఈ గౌరమ్మని తీసి పెట్టుకుంటున్నాము. అదే గౌరమ్మ చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా పనిలో తొందరలో గౌరమ్మ చేసి పెట్టేసరికి అది పెద్దగా అయిపోయింది. ఇంకా ప్రసాదం తిని లోపలికి వచ్చేసాము. ఇంకా ఆ రోజు నవరాత్రి ఫస్ట్ డే కదా, మార్నింగ్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాతే బతుకమ్మ పేర్చి ఆడుకున్నాము, వదిలేసాము. ఇంకా సాయంత్రము అమ్మవారి పూజ మామూలుగా అన్నీ అలంకరించి పెట్టుకున్నాను అంతే. ఇంకా సాయంత్రం అమ్మవారికి ఆహ్వానం పలికాను. ఫస్ట్ అమ్మవారికి వస్త్రం వేసుకొని ఇవన్నీ ప్రొద్దునే చేసేసాను. పసుపు కుంకుమ, వస్త్రం వేయటము, పూలు పెట్టడము అన్నీ ప్రొద్దునే వేసేసాను. ఇంకా సాయంత్రము ఆ రోజు సాయంత్రమే అయింది పూజ, ఎందుకంటే పొద్దుంతా పనుల్లోనే సరిపోయింది. ఇంకా మొదటి రోజు పూజ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మామూలుగా ఇంటి దేవుడికి పూజ చేసేసుకొని మళ్ళీ సేమ్ అన్నీ అదే విధంగా రెడీ పెట్టుకొని మార్నింగ్ పూజ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా చేసుకుంటాము. ఈవినింగ్ బతుకమ్మ మళ్ళీ పేర్చుకున్నాను. ఈసారి పారిజాతం కొమ్మలతో చేశానండి. ఆ కొమ్మలకి మొగ్గలు ఉండడం వల్ల ఆ కొమ్మలకి మొగ్గలు అలాగే ఉన్నాయన్నమాట. పారిజాతం పువ్వులు తెంపద్దంటారు కానీ కొమ్మలు తెంపద్దని ఎవరేమనరు. ఆ కొమ్మలకు ఉన్న పువ్వులు ఇంకా అదే సాయంత్రము వర్షం పడుతుంది, అసలు అవి విచ్చుకుంటున్నాయి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు బతుకమ్మ పేర్చినాక విచ్చుకుంటున్నాయి. అసలు బతుకమ్మ చుట్టూ అది చూడడానికి సరిపోయింది కొద్దిసేపటి వరకు. అందుకే పూలను చూస్తూ టైం గడిపేస్తారని అందుకే అంటారేమో. అవి విచ్చుకుంటున్నాయి అసలు ఆ టైంకి. ఇంకా అమ్మవారికి నేను అన్నీ బతుకమ్మ పేర్చుకొని అమ్మవారి దగ్గర అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను, పక్కన అవి విచ్చుకుంటున్నాయి. ఇంకా చూడడానికి చూస్తూ ఎంతసేపు కూర్చుంటాం కానీ అలా విచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు దేవుడి ముందు పెట్టి అమ్మవారికి సదురుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. పువ్వులు అలంకరించుకోవడం, అందుకే బతుకమ్మ ఇలాంటి సెలబ్రేషన్స్ పెట్టారు, కొంచెం హ్యాపీనెస్ వస్తుందని. పువ్వులు చూస్తేనే హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా అందులో ఇట్లా బతుకమ్మకు వేసినాక అవి విచ్చుకున్నాయంటే చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అలాగే బతుకమ్మను బయటికి ఎటు వెళ్ళాము, ఇంట్లోనే ఆడుకుంటాము. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు, నేను ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు కూడా వచ్చేస్తారు. పాటలు పాడుకొని ఇంకా పంపేశాను బతుకమ్మని. చీకట్లో కూడా ఎంత బాగా కనబడుతుంది బతుకమ్మ. పువ్వులు చాలా బాగా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ డే ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి అంటే స్పెషల్గా ఏమీ పెట్టుకొని నేను గూడులోనే చేసుకుంటాను. ఏది ఉన్నా నేను పక్కకి పీఠం వేసి ఏమీ పెట్టుకోను. అంటే ముందు నుండి అలాగే పెట్టుకుంటున్నాను కాబట్టి అలాగే చేస్తున్నాను. అక్కడ లోపలే పెట్టుకుంటాను కాబట్టి ఇంకా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అయినా కానీ మనము అమ్మవారికి ఆవాహన చేసుకోవటము, ధ్యానము, ఆహ్వానము, పంచామృత స్నానము. పంచామృతాలు డైలీ ఉండాలని రూల్ ఏం లేదు. మొదటి రోజు చేసుకున్నా చాలు పంచామృతాలతో. తర్వాత మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసి చేసుకోవచ్చు.
తర్వాత అమ్మవారికి కంపల్సరీ పంచపూజ చేసుకోవాలి. పంచపూజ చేసుకొని తర్వాత షోడశోపచారాలతో పూజ చేస్తే చాలా మంచిది. లేదంటే పంచపూజ సరిపోతుంది. పంచపూజ చేసుకొని స్తోత్రాలు చదువుకోవడం, లలితా సహస్రనామము, అమ్మవారి 32 నామాలు, ఖడ్గమాల కొందరు చదువుతారు, కొందరు చదవరు. కానీ 32 నామాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. లక్ష్మీ అష్టోత్తరము, సరస్వతీదేవికి సంబంధించినవి. ఈ ముగ్గురు అమ్మల్ని ఆహ్వానం చేసుకోవడం చాలా మంచిది. ఫస్ట్ డే వస్తున్నట్టుగా ఊహించుకొని చేసుకొని మన భావనతోనే, ఏదున్న భావనతో చేస్తే చాలా మంచిది. అలా స్తోత్రాలు అన్నీ డైలీ కంపల్సరీ ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా ఆ రోజుటి బాల త్రిపుర సుందరికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి కదా, ఆ శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది. లేదంటే బాల త్రిపుర సుందరి నమః అని 108 టైమ్స్ అనుకున్నా సరిపోతుంది. అలా పూజ ముగించేసుకొని డైలీ ఈ స్తోత్రాలన్నీ చదువుకుంటాం కాబట్టి పరమాన్నం ప్రసాదంగా పెడితే చాలా బాగుంటుంది. నేనైతే కంపల్సరీ రైస్ ప్రసాదం పెడతాను. ఇంకా పొద్దంతా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకుంటూ ఉంటాను. ఇంకా నైట్ మళ్ళీ అన్నం తినేస్తాను. ఇంకా సెకండ్ డే అమ్మవారు గాయత్రికి సంబంధించిన సేమ్ స్తోత్రాలు చదువుకొని సేమ్ అలాగే చేస్తాను. ఇంకా థర్డ్ డే బతుకమ్మ పేర్చుకున్నాను. ఈవినింగ్ సేమ్ మళ్ళీ మార్నింగ్ కంపల్సరీ ఒక చిన్న విగ్రహానికి అభిషేకం చేసుకోవటము, అష్టోత్తరాలు చదువుకోవటము, మళ్ళీ సేమ్ ప్రాసెస్. థర్డ్ డే అన్నపూర్ణాదేవి. అలా ఏ రోజైతే ఆ రోజు ఆ శ్లోకాన్ని చదువుకోవటము, అన్నపూర్ణాదేవి అయి నమః, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకుంటూ కుంకుమ ఎక్కించుకోవటము, ఒక తమలపాకులో ఎక్కించుకోవడం చేస్తే చాలా మంచిది. నేనైతే నాకు శ్రీచక్రం ఉంది కాబట్టి శ్రీచక్రానికే చేసుకుంటాను. బతుకమ్మ థర్డ్ డే పేర్చుకున్నది అది చూపిస్తున్నాను. ఇంకా డైలీ మాత్రం బెల్లం అన్నం, పాయసాన్నం పెట్టడం చాలా ఇంపార్టెంట్. నేనైతే కంపల్సరీ పెడతాను. ఇంకా ఇంట్లో అంతా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర ఉన్న మండపాల దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావటం చాలా మంచిది. అదైతే చేస్తున్నాను. వీలైతే వెళ్తాను, వీలు కాకపోతే ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా ప్రొద్దంతా పలహారం అంటే ఏం చేయొద్దు, సాబ్దానా తిని ఉండటం బెటర్. కొందరు టిఫిన్ చేస్తారు, అలా వాళ్ళ ఓపికను బట్టి ప్రొద్దంతా పాలు పండ్లు తీసుకుంటూ. ఈ మధ్య అన్ని దీపాలు వెలిగించడం లేదు, ఇంకా నవరాత్రులు వచ్చాయి కదా అని పని కొట్టుకొని మరీ దీపాలు వెలిగిస్తున్నాను. రోజు ఒక్కసారి మాత్రం అన్ని దీపాలు వెలిగిస్తాను. మధ్యలో ఉన్న దీపం మాత్రం డైలీ పెట్టుకొని ఇంకా డైలీ పూజ చేసుకుంటాను. ఇంకా ఈ నవరాత్రులతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా అంకురార్పణ జరిగింది కదా. అసలు పండగలన్నీ ఒకే వైపు వస్తాయి, వచ్చినా ఎంత హ్యాపీగా ఉంటుందో. బతుకమ్మ పండగ, నవరాత్రులు హ్యాపీగా గడిచిపోతాయి. కానీ ఓపిక లేకపోతే మాత్రం ఆ హ్యాపీనెస్ కూడా బరువుగా బాధగా ఉంటుంది. కానీ ఎంతైనా హ్యాపీగా చేసుకోవడం